యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ న్యాయమూర్తి గారు ఏం తీర్పిస్తారో. పొరపాటున విడాకులు ఇచ్చేస్తే రేపు నా బిడ్డ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. గది మాత్రం జరగకూడదే. మొగ్గు నిడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేదే. అది జీవితాంతం దూరంగా ఉండాలంటే గది బతుకుతాది, బతకదు. నా భయం కూడా అదే అత్తయ్యా. ఆ దేవుడు దాన్ని ఎత్తిన పాలు పోస్తాడో నీళ్లు పోస్తాడో చూడాలి. అమ్మ శ్రీవల్లి, ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే ఉన్నావు? అమ్మ నాన్న ఏరి? నేనే రావద్దని చెప్పిన. వద్దన్నావా? ఎందుకమ్మా? ఇలాంటి చోటుకి నువ్వు ఒంటరిగా వచ్చి ఏం చేద్దామని? తోడుగా కన్నవాళ్ళు ఇలాంటప్పుడు కూడా లేకపోతే ఎలాగమ్మా? వచ్చిన వాళ్ళు చేసేదేముంది, చూసి బాధపడుడే కదా. అయినా కానీ కోర్టు కంటే నీకు ధైర్యం కోసమైనా సొంత వాళ్ళు ఉండాలి కదమ్మా. వాళ్ళు ఏమీ చెయ్యకపోయినా నీ వాళ్ళంటూ ఉంటే నీకు ఆసరాగా ఉన్నట్టుంటుంది కదమ్మా. మేమున్నా కూడా వాడి ముందు ఏమీ మాట్లాడలేం. సామ్రాట్ని కాదని ఏమీ చేయలేం కూడా. చూసావుగా, నిన్ను బయట నిలబెట్టినా నువ్వు వాళ్ళు తడుస్తున్నా ఏమీ మాట్లాడలేకపోయాం. ఎదురుగా ఉన్నా కూడా మేము ఎలాగో నీకు తోడు రాలేం. కనీసం కన్నవాళ్ళు ఉంటేనైనా నీకు అండగా ఉండేవాళ్ళు కదమ్మా. లే, మా అమ్మ నాన్న మా పుట్టింటోళ్ళు ఎందుకు రావాలి? ఆడపిల్లని పుట్టింటోళ్ళు అప్పగింతలు చేసేటప్పుడే వాళ్ళ బాధ్యత బాధలు తీరిపోవాలి. అత్తగారింటికొచ్చినాక గది ఏదైనా ఆడపిల్ల సమస్య. గందుకే పుట్టింటోళ్ళొస్తే ఏ ఆడపిల్ల తన బాధల్ని చెప్పుకోదు. సంతోషంగా ఉన్నానని లేకపోయినా నమ్మించి పంపిస్తుంది. మా ఆయన ఇంటి పేరు నా ఇంటి పేరు అయినాక ఇంకా నా పుట్టింటోళ్ళకి ఎందుకు చెప్పాలి? వాళ్ళెందుకు రావాలి? ఇది నా సమస్య.
నా మొగునికి నాకు మధ్య సమస్య. గందుకే నా మొగునితో నేనే గొడవ పడ్డా, నేనే ఏడుస్తా. అంతా మంచిగుంటే సంతోషం నాదైనప్పుడు కష్టమొస్తే బాధ మాత్రం పుట్టింటోళ్ళకెందుకు ఇయ్యాలి? గిది నా బతుకు. నేనే పోరాడాలి, పోరాడతా. నా మొగుణ్ణి నేనే సాధించుకుంటా. నువ్వు బంగారాన్వే తల్లి. కోడలుగా అడుగుపెట్టిన దగ్గర నుంచి వేరు కాపురం ఎలా పోదామా, ఏ గొడవ సాగ్గా చూపించి పుట్టింటికి పోదామా అనుకునే చాలా మంది ఆడపిల్లలున్న ఈ రోజుల్లో అత్తింటి తర్వాతే పుట్టిల్లు అని నీ భర్త కోసం నువ్వే ఒంటరిగా పోరాడతాను అంటే నీలాంటి బిడ్డకి నేనెందుకు తల్లిని కాలేకపోయానని బాధగా ఉందమ్మా. శ్రీవల్లి, నీ మీద నీకున్న నమ్మకం చూసి ఆనందంగా ఉంది. కానీ సామ్రాట్ వింటాడా? నీ ప్రేమను అర్థం చేసుకుంటాడా? చూడండి, నేనేమన్నా తప్పు చేసినా లేకుంటే మీకు నచ్చినట్టు నేనుంటలేనంటే సీత నా మొహం మీద చెప్పుండ్రి. మీకు నచ్చేటట్టు నన్ను నేను మార్చుకుంటా. గంతేగాని గిట్ల కోట్లు ఇవన్నీ ఎందుకు? మీ ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. ఏంటి కాళ్ళ బేరానికి వస్తున్నావా? ఇవాళ ఇప్పటి వరకు పోయిన పరువు కంటే ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదు. నీ వల్లే కదా నేను మోసపోయినా, నా పరువు పోయినా. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు నీతో కలిసి 7 అడుగులు వేయడం. అందుకే ఈ ఒక్క అడుగు వేసి నా తప్పు సరిదిద్దుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఏమండి? వద్దో. మన మధ్య మాట్లాడుకోవడానికి ఇంకా మాటలు లేవు. ఈ రోజుతో కోర్టు మెట్లు దిగి బయటికి రాగానే నీ దారి నీది, నా దారి నాది. భగవంతుడా, వీడి మనసు మారేలా కనిపించటం లేదే. సామ్రాట్కి సర్ది చెప్పడానికి సమయానికి భవానీ కూడా లేదు. నాన్న చక్రి, ఆ? మీ అమ్మ ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కో. అలాగే. చక్రి, చెప్పరా. నానా, ఎక్కడున్నారు? వచ్చేస్తున్నావురా, ఇంటికే బయలుదేరాం. మీరు 2 రోజులు ఇంట్లో లేకపోతే చాలా జరిగిపోయింది. ఏం జరిగిందిరా? ఇంట్లో మీరు లేని టైం చూసి పెదనాన్న శ్రీవల్లికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. అదేంట్రా, శ్రీవల్లికి పెళ్లి సంబంధం తీసుకురావడం ఏంటి? అవునమ్మా. శ్రీవల్లిని తెలిసిపోయింది కదా, అంతటితో అయిపోతుంది అనుకుంటే కోర్టు వరకు తీసుకొచ్చాడు. ఎందుకురా వాడు శ్రీవల్లి మీద పగబట్టినట్టు వాడిలా చేస్తున్నాడు? ఇంటి కోడల్ని అలా వాన్లో నిలబెట్టడం ఏంటి? విడాకులు కావాలని కోర్టుకు వెళ్ళడం ఏంటి? సామ్రాట్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేడమ్మా, అందుకే మీకు ఫోన్ చేశా. కట్టుకున్న భార్యని ఈ విధంగా ఏడిపిస్తారా? ఇంటికి కాదు, మేము నేరుగా అక్కడికే వస్తున్నాం. త్వరగా వచ్చేయండి, ఉంటాను.
ఏంటండి వీడిలా చేస్తున్నాడు? కట్టుకున్న భార్యని ఈ విధంగా బాధ పెడుతున్నాడు. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో కనీసం వాడికైనా అర్థమవుతుందో లేదో. ఏం తప్పు చేసిందనండి శ్రీవల్లిని ఆ విధంగా బాధ పెడుతున్నాడు? కోడలుగా వచ్చిన దగ్గర నుంచే ఎప్పుడు విడిపోయి బ్రతుకుదామా అన్నట్టు చూసే ఆడపిల్లలున్న ఈ రోజుల్లో ఆ తిల్లునే పుట్టిల్లనుకుని మనం బాగుండాలని మన కోసమే కష్టపడుతోంది. అలాంటి శ్రీవల్లి ఇలా బాధపడితే ఆ ఉసురు తగలకుండా ఉంటుందా? అది మనకు అర్థమవుతుంది భవానీ, కాని వాడికి అర్థం కావట్లేదే. ఆ రోజు తన ఆడపడుచుకి మాటొస్తుందని, తనకి గర్భం వచ్చిందన్న అబద్ధాన్ని మన కోసం మోసింది. వాడికి దూరంగా బ్రతకలేక, ఇంట్లో మనల్ని విడిచుండలేక తను మన ఇంట్లో పని మనిషిగా చేసింది. చివరికి షాపు మూతపడే పరిస్థితి వస్తే కరణేశు మంత్రి అన్న మాటని నిజం చేస్తూ జ్వాలని దెబ్బ కొట్టి షాప్లో సామ్రాట్ పరువు పోకుండా కాపాడింది. ఇలా ఎన్నని చెప్పాలి? శ్రీవల్లి మనింటి కోడలు కాదండి, మనింటి మహాలక్ష్మి. ఆ లక్ష్మిని ఎలా గడప దాటించాలా అని చూస్తున్నాడా సామ్రాటు. వాడికి ఎలా చెప్పాలో, ఎవరు చెబితే వింటాడో నాకైతే అర్థం కావట్లేదు. ఒకరు చెప్తే తెలుసుకునే వయసా? ఏ తన ముందే కదా కష్టపడుతోంది, ఆ మాత్రం తెలీదా? నిజం చెప్పాలంటే కొడుగ్గా వాడికంటే కోడలిగా శ్రీవల్లే మన కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తుందండి. అలాంటి శ్రీవల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడా? వానలో తడుస్తుంటే మానవత్వం కూడా లేకుండా రాత్రంతా అలా బయటే నిలబెట్టేస్తాడా? అది చాలదని విడాకుల కోసం కోర్టుకు వెళ్తాడా? తప్పు చేస్తున్నాడండి, మన బిడ్డ తప్పు చేస్తున్నాడు. నేను మన కొడుకుని ప్రేమిస్తాను, కాని ఇంటి కోడలే కూతురై ఇంట్లో అందరి గురించి ఆలోచించిన పాపానికి నా కోడల్ని బయటికి పంపించాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా నా కోడలి వైపే నేను నిలబడతాను. అక్కడ శ్రీవల్లి ఒక్కతే ఏ తోడు లేకుండా నిలబడి ఉంటుందండి. కొంచెం త్వరగా పదండి. Silence, silence, silence. ప్రొసీడ్. శ్రీవల్లి శ్రీవల్లి శ్రీవల్లి. సామ్రాట్ సామ్రాట్ సామ్రాట్. గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్. గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్, ఈ భార్య వలన అత్యంత బాధింపబడి చివరికి విడాకులు తీసుకోవాలన్న నిర్ణయంతో కోర్టు వారిని ఆశ్రయించారు నా క్లయింట్ సామ్రాట్.
అబ్జెక్షన్ యువర్ ఆనర్. వాదోపవాదాలు లేకుండానే లాయర్ గారు బాధింపబడ్డారు అని కన్ఫర్మ్ చేస్తున్నారు. బాధించబడ్డాడు, అందుకు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే అలా అన్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నా క్లయింట్ సామ్రాట్ అతి చిన్న వయసులోనే గొప్ప వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఆయన ఎలాంటి వారు అనేది ఆయనకున్న పేరు ప్రఖ్యాతులే చెప్తాయి. అటువంటి పేరున్న నా క్లయింట్కి భార్య అయిన ఈ శ్రీవల్లి తనని మానసికంగా వేధించడం వల్ల విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వేధించారు అంటే సరిపోదు లాయర్ గారు. ప్రూఫ్స్ ఏంటి? మీ ముందు సాక్ష్యాలు ఉంచే ముందు నేను శ్రీవల్లితో మాట్లాడడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. మీ పేరు? శ్రీవల్లి. ఎదురుగా బోనులో ఉన్న ఆయన మీకేమవుతారు? నా భర్త. మీ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది, మీతో కలిసి బతకడం కష్టంగా ఉంది అంటున్నారు. అంత ఇబ్బందులు ఏం పెట్టారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ గారు నా క్లయింట్ని లేనిపోని ప్రశ్నలతో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్న వేస్తేనే కదా లాయర్ గారు ఆన్సర్ వచ్చేది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి శ్రీవల్లి గారు, మీ వల్ల ఇబ్బంది అని సామ్రాట్ గారు అంటున్నారు, లేదని మీరెలా చెప్తారు? ఆయన్ని ఇబ్బంది పెట్టాలని నేనెప్పుడు అనుకోలేదు. ఆయన మంచిగా ఉండాలి, మంచిగా చూసుకోవాలని అనుకున్నా. అలా అనుకుని ఉంటే కోర్టు వరకు ఆయన రావాల్సిన అవసరం ఉండేది కాదు కదా. మేం మంచిగానే ఉన్నాం లాయర్ గారు. ఓ విషయంలో మొదటిసారి ఆయనకి నా మీద కోపం వచ్చింది. ఏ విషయంలో? మరి ఆ రోజు మీరు బయటికి వెళ్ళారు అంటే ఇంకా ఆయన ఇబ్బంది పెట్టే అవసరం ఏముంది? బయటికి పోయినా గాని ఆయనకి దూరంగా నా అత్తింటోళ్ళకి దూరంగా ఉండలేక. సామ్రాట్ గారు, ఈ అమ్మాయి నేను చెప్పిన కేర్ టేకర్. నమస్తే సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏ భర్త అయినా భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదని కోరుకుంటాడు. కానీ ఇంటికి సంబంధించిన ఓ పెద్ద విషయంలో భర్తకు అబద్ధం చెప్పడం మొదటి తప్పు. భర్త ఇంటిలో భర్త ఎదురుగా మారువేషం వేసుకుని ఉంది అంటే నా క్లయింట్ని ఇబ్బంది పెట్టాలనే కదా. అటువంటి ఉద్దేశం నాకు లేదు సార్. లేకపోతే వేషం వేసుకోవాల్సిన అవసరం ఏముంది? తప్పు జరిగింది, క్షమించమని అడిగి ఉండొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళతో వచ్చి మాట్లాడి ఉండొచ్చు కదా. యువర్ ఆనర్, నా క్లయింట్ అబద్ధాలతో మోసం చేసి వేషం మార్చి మానసికంగా తనను వేధించింది అనడానికి ఇంతకంటే సాక్ష్యాలు అవసరం లేదని నేను భావిస్తున్నాను యువర్ ఆనర్. నీతిగా నిజాయితీగా ఎదిగి సమాజంలో మంచి పేరు సంపాదించుకున్న నా క్లయింట్ ముక్కుసూడి తనానికి శ్రీవల్లి అబద్ధాలకి మోసాలకి సరిపడదు కాబట్టి నా క్లయింట్
చెప్పండి సామ్రాట్ గారు. శ్రీవల్లి గారు ఏ విషయంలో అబద్ధం చెప్పాల్సొచ్చింది? ఎందుకు మారు వేషంలో మీ ఇంటికి రావాల్సొచ్చింది? క్లియర్గా చెప్పండి.